పొంగనూరు పట్టణంలో గంజాయి మూట గుట్టురట్టయింది. కొన్నాళ్ళుగా సాగుతున్న గంజాయి వ్యాపారం వెలుగు చూసింది. మంగళవారం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో ఒంగనూరు పోలీసులు 59 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు భగత్ సింగ్ కాలనీలోని అగ్నిమాపక కేంద్రం వెనుక నవీద్ అహ్మద్కు చెందిన ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 59 కిలోల గంజాయి ప్యాకెట్లు 29 లభించాయని పల్మనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 5.94 లక్షలు ఉంటుందని వెల్లడించారు. సో ఒరిస్సాకి సంబంధించిన కానూర్ అనే ఒక అబ్బాయి, కన్హార్ అనే అబ్బాయి ఒకడు, తర్వాత నవీన్ అహ్మద్, వీళ్ళిద్దరూ సిద్ధార్థకుడు గజేంద్రగిరి. ఈ గజేంద్రగిరి వీళ్ళిద్దరూ ఒరిస్సా నుంచి ఇక్కడికి సుమారుగా 50 కిలోల గంజాయి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ నవీన్ అహ్మద్ అని ఒక అబ్బాయి ఇంట్లో, వాళ్ళు దాన్ని నవీద్ అహ్మద్ అనే ఇంట్లో మొత్తం స్టాక్ను దించి దాన్ని మళ్ళీ సపరేట్ ప్యాకెట్స్ కట్టి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ప్లాన్ తోటి ఇక్కడ ఉన్నారు. ఆ టైంకి మన వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళని పట్టుకోవడము. సో మేజర్గా ఇక్కడ నుంచి ఈ 50 కిలోస్ ఏదైతే గాంజా ఉందో అది డిస్ట్రిబ్యూట్ కాకుండా ప్రివెంట్ చేయగలిగారు. ఇన్స్పెక్టర్ గారు, ప్రధానంగా మా సిబ్బంది, వీళ్ళందరూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా దీంట్లో ఏమంటే పంచనామా ఇవన్నీ కూడా ఎంఆర్ఓ గారు రాయాలి. ఆయనతోనే రాయించి వాళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు సరుకు తీసుకెళ్ళడానికి వచ్చారు. మళ్ళీ మిగతా నాగేశ్వరరావు ఒకడు, రవి అని, ఆ తర్వాత ఇంకా నవీన్ అని, వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ టైంకి మళ్ళీ మన వాళ్ళందరూ సిబ్బంది వచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకు మీకు ఆన్ పేపర్ ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పగలుగుతాం. మదనపల్లి కానీ తర్వాత ఇంకెక్కడి నుంచి వీళ్ళు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అమ్మే అవకాశం ఉండేది. లక్కీగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేదు. స్టాక్ ఇక్కడ ఉంటున్నప్పుడే పట్టుకున్నారు మా వాళ్ళు. తర్వాత మళ్ళీ అక్కడ రేణిగుంటలో దిగి మళ్ళీ తిరుపతి దాకా ఆటోలో వచ్చి మళ్ళీ తిరుపతి నుంచి పొంగనూరుకు డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులోనే వేసుకొని వచ్చారు. 4 బ్యాగ్స్లో పెట్టుకొని వచ్చారు. ఇక్కడ వచ్చి దాన్ని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ కింద కట్టి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనే టైంలో మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది.